ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడనే సామెతను అక్షరాల నిజం చేస్తున్నారు ఈ ఘరానా దొంగలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలను కొట్టేశారు. పోలీసుల ఎంట్రీతో ఇంటి దొంగల పని బట్టబయలైంది. మంచిర్యాల పట్టణం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ భాస్కర్ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద గల విజయ నర్సింగ్ హోంలో వైద్యుడు విజయబాబు నివాసంలో గత నెల 30 తేదీన హాస్పిటల్లో పనిచేసే రాజేశ్వరి, నస్రీన్, స్వప్న అనే మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి డాక్టర్ వారి ఫ్యామిలీ ఇంట్లో లేని సమయంలో దొంగ తాళాలతో బెడ్రూమ్ తెరిచి అందులో ఉండే లాకర్ను దొంగిలించారని ఆయన తెలిపారు. సదరు డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం ద్వారా దొంగలను గుర్తించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 4 టీంలుగా ఏర్పడి ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అక్కడ హాస్పిటల్లో దొరికిన ఎవిడెన్సెస్ని చూసుకొని ఈరోజు నిందితులని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కూడా రికవర్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు 12 మంది నిందితులను అరెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా డాక్టర్ విజయబాబుకు సంబంధించిన విజయ నర్సింగ్ హోమ్లో దుర్గం రాజేశ్వరి అనే ఆమె పనిచేస్తుంది. వాళ్ళ సిస్టరు వనిత అండ్ స్వప్న, వీళ్ళు ముగ్గురు రిసెప్షనిస్ట్గా అండ్ ఇంట్లో పనిగా వాడుతున్నారు. ఆ హాస్పిటల్తో పాటు పైనే ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళకి యాక్సెస్ ఉంది. డాక్టర్ గారి ఇంట్లో మనీ అండ్ బంగారం ఉన్నది. మనము ఇక్కడి నుంచి దొంగతనం చేస్తే అందరము సెటిల్ కావచ్చు అనుకొని వీళ్ళు దాదాపు 6 నెలల నుంచే ప్లానింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైము వాళ్ళ ఇంట్లో కీ మాస్టర్ బెడ్రూము, ఈ స్ట్రాంగ్ గోద్రేజ్ చెస్ట్ ఉన్న రూమ్కు కీ ఒకసారి పోతుంది. పోయిన టైంలోనే అవకాశంగా తీసుకొని వీళ్ళు ఒక డూప్లికేట్ది తయారు చేయించుకొని వాళ్ళ ఓనర్కు కీతో పాటు వీళ్ళ దగ్గర ఒక కీ పెట్టుకున్నారు. తర్వాత కప్బోర్డ్ కీ ఏమో స్వప్న అనే అమ్మాయి దగ్గర పెట్టుకున్నది. వీళ్ళు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 15 రోజుల క్రితము ఈ రాజేశ్వరి వాళ్ళ కొడుకు బర్త్డే అని చెప్పేసి డాక్టర్ అండ్ డాక్టర్ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తారు. చేస్తే వాళ్ళు ఆ రోజు డాక్టర్ ఫ్యామిలీ వెళ్ళకపోవడంతో ఆ రోజు ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ 30వ తారీఖు డాక్టర్ బర్త్డే ఉండడం వల్ల వాళ్ళు హోటల్కి వెళ్తుంటారు. అదే సమయంలో ఈ రాజేశ్వరి, వనిత, స్వప్న
వనిత రాజేశ్వరి అక్క చెల్లెళ్ళు డాక్టర్తో పాటు ఉండి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ రాజేశ్వరి భర్త తిరుపతి, స్వప్న వాళ్ళ తమ్ముడు గణేష్, ఈ గణేష్ స్వప్నకు తెలిసిన ఫ్రెండ్ అయిన సోను అండ్ వాళ్ళ మామ నాజిల్, ఈ మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటారు. ఈ సోను వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ, నాన్న, మదరు అండ్ వాళ్ళ అక్క, బావ వీళ్ళందరూ కలిసి, చిన్న మామ, పెద్ద మామ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఆ రోజు నైట్ 11 to 11:40 మధ్యలో ఈ గణేష్ అండ్ తిరుపతి ఇద్దరు లోపలికి ఎంటర్ అయ్యి, వాళ్ళకి ఆల్రెడీ కీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఈజీగా ఎంటర్ అయిపోతారు. ఆ లాక్ దానికి ఉంటుంది కాబట్టి చెస్టే తీసుకొని బైక్ మధ్యలో పెట్టుకొని వెళ్తుంటారు. వీళ్ళ వెనకాల నలుగురు ఫాలో అవుతారు. నాజిల్, నాజిమ్, అల్తాఫ్, సోహెల్ వీళ్ళు ఒక పల్సర్ బైక్ అండ్ స్కూటీ మీద ఫాలో అవుతారు. ఆ పల్సర్ బైక్ మీద దొంగతనం చేసిన వాళ్ళు వెళ్తారు. ఆ స్ప్లెండర్ మీద సోహెల్ వీళ్ళు ప్లస్ స్కూటీ మీద ఇద్దరు, మొత్తం నలుగురు ఫాలో అయ్యి బెల్లంపల్లి వెళ్ళి అక్కడ చెట్లలో ఆ చెస్ట్ను అక్కడ పెట్టేసి జాగ్రత్తగా ఉండి, మళ్ళీ ఈ సోహెలు వాళ్ళ మామ సోను వాళ్ళ మామ ఇద్దరు మళ్ళీ వచ్చేసి ఆటో తీసుకొని వెళ్తారు. ఆటో తీసుకొని వెళ్ళి ఆటోలో చెస్ట్ని తీసుకొని వచ్చి ఈ సోను మహమ్మద్ నాజిల్ అలియా సోను ఇంట్లో దాన్ని వాళ్ళ మామ నాజిమ్ బాబా అతను అది కట్టర్ తీసుకొని వచ్చేసి ఇంట్లో కట్ చేస్తారు. కట్ చేసి అంత సొమ్ము అక్కడ వేసిన తర్వాత వాళ్ళ వాటాల ప్రకారము అందరూ పంచుకున్నారు. దీంట్లో మనకు 35 తులాల బంగారం అండ్ 15,50,000 రూపాయలు ఈరోజు రికవర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రికవర్ చేసినది బజాజ్ ఆటో, హీరో స్ప్లెండర్ బైక్, పల్సర్ బైక్, హోండా యాక్టివా అండ్ లాకర్ కట్ చేసిన మిషన్ అండ్ ఆ చెస్ట్ను కూడా చేయడం జరిగింది.